నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టారా? ఎవరి వల్లన్నా మీరు చాలా డీప్గా హర్ట్ అయ్యారా? అరే నాకు ఎందుకు, నేను ఎవరిని ఏం అనను కదా, లేకపోతే నేను ఎవరి జోలికి వెళ్ళను కదా, నేను తుస్కారంగా ఒకరిని ఒక మాట అనను, కానీ వీళ్ళు నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టారు అని మీకు పదే పదే అనిపిస్తుందా? అంటే మనం ఎవరి వల్లన్నా చాలా బాధపడుతున్నప్పుడు కానీ, హర్ట్ అవుతున్నప్పుడు కానీ మనకు అనిపిస్తుంది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని. మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కర్మ త్వరలోనే అనుభవించబోతున్నారా? మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదేం పైల్ సెలెక్షన్ ఏం లేదు, కలెక్టివ్ రీడింగ్. సో ఫస్ట్ అయితే మీరు బాధపడడానికి కారణం ఏంటో మనం ఫస్ట్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నామో తెలియాలి. ఎందుకు బాధపడుతున్నామో తెలిసినప్పుడు అప్పుడు మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు త్వరలో వాళ్ళ కర్మ అనుభవించబోతున్నారా, అంటే కర్మ వాళ్ళని వెంటాడబోతుందా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు బాధపడుతున్నారు కన్నా ముందు, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అంటే మీరు అసలు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనేది ఫస్ట్ చూద్దాం. సో ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మనకు కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి 9 of Wands అండ్ మెజిషియన్ కార్డ్స్ వచ్చినాయి. సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అంటే మీరు చాలా ధైర్యంగా నిలబడతారు అండ్ మీరు ఏదైనా చేయాలనుకుంటే దాంట్లో మీరు ఫెయిల్ అవుతున్నా కానీ మళ్ళా ట్రై చేస్తారు. అండ్ పర్సిస్టెన్స్ ఈజ్ ద కీ అని నమ్ముతారు. అంటే మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం సక్సెస్ పొందగలుగుతాము అనేది మీ నమ్మకం అన్నమాట. మీకు చాలా ఓపిక ఉంటుంది అండ్ మీ ధైర్యం ఏదైతే ఉందో అదే మీకు బ్యాక్ బోన్ లాగా. అంటే కొంతమందికి వెన్ను ధైర్యం అంటారు కదా, అట్లా మాత్రం మీకు వెన్ను చూపించడానికి మీరు అస్సలు ఇష్టపడరు. అంటే నేను ఇక్కడ గివప్ ఇచ్చేస్తానన్న మెంటాలిటీ కాదు మీకు. సో మీరు అంత ఈజీగా ఏది వదులుకోలేరు. గతం నుంచి మీరు ఏదైతే ఫెయిల్యూర్స్ వచ్చినుంటాయో గతం నుంచి, వాటి నుంచి మీరు లెసన్స్ నేర్చుకొని ముందరికి వెళ్ళిపోయే రకం అన్నమాట. సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మీరు అధైర్యపడకుండా మీ స్థైర్యాన్ని మీ ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని మీరు ముందరికి వెళ్ళే రకం అన్నమాట. సో మీరు ఏదైనా పని చేస్తే దాన్ని చాలా స్కిల్ఫుల్గా చేస్తారు అండ్ మీకు స్మూత్గా పని చేయడం కానీ, మాట్లాడేటప్పుడు కూడా చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటారనమాట. మీకు విల్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ క్రియేటివిటీ కూడా మీలో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీరు ఏదైనా కోరుకున్నారంటే దాన్ని మీరు చేజిక్కించుకునేలాగా మీ పర్సనాలిటీ ఉంటుంది. అండ్ మీరు మెజిషియన్, ఇక్కడ మెజిషియన్ కార్డు ఉంది కాబట్టి సో మీరు ఏది చేసినా కానీ దాంట్లో మీకంటూ మీకు ఒక గుర్తింపు, మీకంటూ మీకు ఒక మార్క్ అనేది ఉంటుంది కదా. అంటే వీళ్ళు చేశారు అని 10 మందికి తెలిసేలాగా చేస్తారనమాట. మీకు గుర్తింపు కూడా అదే విధంగా దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డేలో మనకి హై ప్రీస్ట్రెస్ వచ్చింది. సో ఇక్కడ హై ప్రీస్ట్రెస్ మనకి ఏం చెప్తారంటే మీరు చాలా ఇంట్యూటివ్ ఉంటారు. మీకు ఇన్నర్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దేనిపైన మీరు తెలుసుకోవాలి అనుకుంటే దాన్ని ఇన్ డెప్త్ తెలుసుకుంటారు. ఎమోషనల్గా ఉంటారనమాట కొంచెం. సో ఈ ఎమోషనల్గా ఉంటారు కాబట్టి ఈజీగా హర్ట్ కూడా అవుతారు. కానీ యాజ్ టైం ప్రోగ్రెసెస్ మీకు ఏజ్ పెరిగే కొద్దికి మీరు చాలా స్ట్రాంగ్ అవుతారనమాట. ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారనమాట. అండ్ చాలా స్పిరిచువల్గా ఉంటారు. దేవుడు, భక్తి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు ఎలా ఉంటారంటే యూ విల్ బీ డిస్కవరింగ్ యువర్ ఓన్ ట్రూత్. అన్వేషిస్తూ ఉంటారనమాట. దేనిపైనైనా కానీ మీరు అన్వేషిస్తూ ఉంటారు. అండ్ కొన్నిటిని బయటకు చెప్పడానికి ఇష్టపడతారు, కొన్నిటిని మీ లోపల మీరు ఉంచుకుంటారనమాట. కొంచెం సీక్రెటివ్గా కూడా ఉంటారు. సో ఇది మీ బేసిక్ నేచర్. అంటే మీరు ధైర్యంగా నిలబడి ఏదైనా సాధించుకోవాలనే తత్వం ఉంటుంది. అండ్ ఇక్కడ మెజిషియన్ వచ్చారు కాబట్టి మీరు చాలా స్కిల్ఫుల్ ఉంటారు. విల్ పవర్ అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ విల్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ధైర్యంగా నిలబడగలుగుతున్నారు. అండ్ ఇక్కడ హైలీ ఇంట్యూటివ్ ఉంటారనమాట. మీరు ముందే గ్రహించగలుగుతారు అండ్ మీరు అన్వేషిస్తూ ఉంటారనమాట. అంటే అధైర్యపడిపోయి అక్కడికి ఆగిపోవడం కాదు, ఇంకా లోతుకు వెళ్దాం అని తెలుసుకునే తత్వం ఉండే మనుషులు అనమాట మీరు. సో ఇప్పుడు మీరు ఎందుకు హర్ట్ అయినండొచ్చు అనేది చూద్దాం. ఆ తర్వాత చూద్దాం మిమ్మల్ని ఎవరైతే ఈ విధంగా హర్ట్ చేశారో
వాళ్ళు వాళ్ళ కర్మని త్వరలో అనుభవించబోతున్నారా లేదా అని చెప్పి. అసలు ఎందుకు హర్ట్ అయ్యారు ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు, ఎందుకు, లేకపోతే ఎలాంటి వ్యక్తుల వల్ల ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బాధపడాల్సి వచ్చింది అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్. నేను చెప్తాను మీకు, మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మీరు హర్ట్ అయిన ఉంటారు. 5 ఆఫ్ కప్స్, కార్డ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. చాలా 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 డిసప్పాయింటెడ్గా ఉన్నారు. మనం ఇంకొక కార్డ్ తీసుకొని చూద్దాం. ఓకే, ఫుల్ కార్డ్. చాలా అమాయకంగా వ్యవహరించారనమాట వీళ్ళతో, అందుకనే మీరు ఇంత హర్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ మనం ఈ 3 కార్డ్స్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దట్ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది ఫ్యామిలీ కార్డ్. సో మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కావచ్చు, లేకపోతే డియర్ ఫ్రెండ్స్ అంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళ వల్ల మీరు ఎక్కువ హర్ట్ అయిన ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ మ్యాటర్స్లో, ఎందుకంటే ఇది పెంటికల్స్ కార్డ్, వీళ్ళతో మీరు కలిసి బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదు మీకు పూర్వీకుల నుంచి ఏదైనా సంక్రమించి ఉంటే ఆస్తి రూపంలో ఆ ఆస్తి కోసం తగాదాలు కావచ్చు. అండ్ కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే దీనిపైనే ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ ఇన్హెరిటెడ్ ఆస్తి విషయంలో కావచ్చు, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో కావచ్చు, ఫ్యామిలీ బిజినెస్లో కావచ్చు, వీటిల్లో మీకు ఎక్కువ ఎస్పెషలీ మనీ మ్యాటర్స్లో గొడవలు అయిన ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని చాలా డీప్గా హర్ట్ చేసి ఉంటారు. ఇక్కడ మనకి 5 ఆఫ్ కప్స్ ఉంది. 5 ఆఫ్ కప్స్ అంటేనే హార్ట్ బ్రేక్. మిమ్మల్ని చాలా అంటే మిమ్మల్ని ఒంటరి చేసేసి, మిమ్మల్ని ఐసోలేట్ చేసేసి, మీరు లోన్లీ ఫీల్ అయ్యేలాగా మిమ్మల్ని చేసి, అంటే ఎవరిని మీతో కలవనివ్వకపోవడం, మిమ్మల్ని చాలా దూషించడం, మిమ్మల్ని అనరాని మాటలు అని మిమ్మల్ని వేధిస్తుండడం, దీనివల్ల ఏమవుతుందంటే ఈ నెగటివ్ ఎమోషన్స్ వల్ల మీరు చాలా డీప్గా హర్ట్ అయిన ఉంటారు. అండ్ మీరు చాలా బాధపడుతూ ఉంటారనమాట. అరే నాకు ఎందుకు ఇలా జరుగుతోంది, మిమ్మల్ని ఒక విధంగా వెలివేసేసినట్లు, అది ఫ్యామిలీ నుంచి కావచ్చు, మీ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి కావచ్చు, అలా వెలివేసేసినట్లు మిమ్మల్ని గిల్టీ ఫీల్ చేసిపించి మిమ్మల్ని వెలివేసేస్తుంటారనమాట. మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అరే నేను ఎందుకు ఇలా చేశాను, నన్ను ఎందుకు ఇలా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి మీరు చాలా చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఫూల్ కార్డ్ ఉంది కదా, ఫూల్ కార్డ్ తెలుసా, చాలా ఇన్నోసెంట్ పీపుల్, అంటే అమాయకంగా మోసపోయినారు. అంటే మీరు వాళ్ళని చాలా అమాయకంగా నమ్మి మోసపోయారు, నమ్మించి మోసం చేశారనమాట, మిమ్మల్ని ఫూల్ చేశారు. ఇది ఒక విధంగా మీ కేర్లెస్నెస్ వల్ల కూడా ఉంటుంది. కేర్లెస్నెస్ ఎక్కడ అంటే మీరు వాళ్ళని అతిగా నమ్మినింటారు, వాళ్ళని గుడ్డిగా నమ్మినింటారు అనమాట మీరు. సో మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మినారు, వాళ్ళకి మీ పట్ల అసలు కమిట్మెంటే లేదు. సో దానివల్ల మిమ్మల్ని ఏం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు. దీంతో మీకు ఏమవుతుంది, ఫియర్ ఆఫ్ అన్నోన్. ఇప్పుడు ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తూ ఉంటుంది, ఏం చేయాలన్నా భయం వేస్తూ ఉంటుంది. సో చాలా ఇంపల్సివ్ అయిపోయి ఉంటారనమాట. అసలు నా జడ్జ్మెంట్ కరెక్టా కాదా, నేను కరెక్ట్గా జడ్జ్ చేయగలుగుతున్నానా లేదా అన్న భయం వచ్చి ఉంటుంది అనమాట. ఇంతకుముందు చాలా ఈజీగా రిస్క్ తీసుకొని ఉంటారు, ఇప్పుడు రిస్క్ తీసుకోవాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే నమ్మకం పోయింది కదా, నమ్మలేకపోతున్నారనమాట ఎవరిని కూడా. అరే మనం వీళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా అనే భయం, ఆందోళన అనేది మొదలైంది. అండ్ ఇక్కడ సొంత వాళ్ళే అలా చేసినప్పుడు, ఎవరో చేస్తే అదొక బాధ, సొంత వాళ్ళు చేస్తే అది ఇంకొక రకమైన బాధ. ఇక్కడ కొంతమందికి సొంతం వాళ్ళు చేశారు, కొంతమంది పరాయి వాళ్ళ చేతిలో మోసపోయి ఉంటారనమాట. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సొంతం మన అనుకున్న వాళ్ళ దగ్గరే మోసపోయినారు, అందుకనే ఇంత బాధపడుతున్నారు. సో కొంతమందికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని దానివల్ల, ఇంతకుముందు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండిండవు. సో అలా ఎక్స్పీరియన్స్ లేని దానివల్ల ఎక్కువ బాధపడుతున్నారు. మీరు వాళ్ళని చాలా ఇష్టపడి ఉంటారు, చాలా ప్రేమించి ఉంటారు, వాళ్ళపైన చాలా నమ్మకం ఉండి ఉంటుంది, వాళ్ళని చాలా నమ్మని ఉంటారు. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇలా చేశారు. మీ వ్యక్తిత్వం తెలిసి కూడా వాళ్ళు మిమ్మల్ని ఫూల్ చేశారనమాట.
ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ మామూలుగా ఇంత ఇదిగా అయిపోతారు అనేది లేదు. కాకపోతే ఇక్కడ ఈ మా హై ప్రీస్ట్రెస్ కొంచెం ఎమోషనల్గా అంత స్టేబుల్గా ఉండరు. ఎందుకంటే ఇంట్యూషన్ బాగా పనిచేస్తే మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మితే మీరు స్ట్రాంగ్ ఉంటారు. అలా మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మకుండా కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే మిమ్మల్ని మోసం చేయడం చాలా చాలా ఈజీ. అంటే ఇక్కడ మెజిషియన్ ఏంటి, విల్ పవర్తో క్రియేటివ్గా తను అనుకుని తను సాధించగలుగుతారు. కానీ ఆ విల్ పవర్ పైనే దెబ్బతీస్తే వెనకల నుంచి వెన్నుపోటు పొడిస్తే ఏం మ్యాజిక్ చేయగలుగుతారు? కుంగిపోతారు. ఇంత ధైర్యంగా ఎవరన్నా ఎదురు పడి మనతో గెలవలేరు అని మీరు ఛాలెంజ్ వదిలినట్టుంది కదా. ఇక్కడ వెన్నుపోటు వెనపక్క నుంచి వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే అప్రమత్తుగా లేరు, వెనక పక్క నుంచి వచ్చి అటాక్ చేస్తున్నారు. ఇక్కడ అదే జరిగింది. అప్రమత్తుగా లేరు, అందుకనే వాళ్ళు చేయాలనుకునేది చేసి మిమ్మల్ని ఈ కాడికి బాధ పెడుతున్నారు అనమాట. సో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ కర్మని అనుభవించబోతున్నారా. టెంపరెన్స్ కార్డ్ వచ్చింది మనకి. ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చి ఎస్ కార్డ్. మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు నిబ్బరంగా ఉండండి, మీరు మీ ధైర్యాన్ని అస్సలకి కోల్పోకండి. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళైతే వాళ్ళ కర్మని తొందరలో అనుభవించబోతున్నారు. ఎందుకంటే ఇది మేజర్ ఆర్కానా కార్డ్. సో మేజర్ ఆర్కానా కార్డ్ నెంబర్ 14 కార్డ్, అంటే 4+1 అంటే 5. ఆ చేంజ్ అయితే వస్తుంది, ఆ మార్పు అయితే వస్తుంది. మీరైతే ఓపికగా ఉన్నారు. మీరు ఆ ఓపిక ఇంకొన్ని రోజులు పట్టారంటే, మీరు ఎంత కామ్గా ఉంటే, మీరు ఎంత కూల్గా ఉంటే నేచర్ దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది, కర్మ దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది. మీరు ఫర్గివింగ్గా, అంటే ఇప్పుడు మనము వాళ్ళని క్షమించలేము, మనం బాధపడుతున్నాం. మనం క్షమించి వదిలేసినప్పుడు ఏంటంటే కర్మ దాని పని అది చేయడం మొదలు పెడుతుంది. మనం ఎప్పటి వరకైతే వాళ్ళని క్షమించమో, మనం బాధపడుతూ ఉంటామో, అప్పుడు ఏంటంటే మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ కర్మ వాళ్ళు అంత తొందరగా వాళ్ళు అనుభవించలేరు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్ అనేది ఒక ఫండా ఉంది. మనం ఎప్పుడైతే మనం బాధపడిన దాన్ని మనం క్షమించి మర్చిపోయి మనం ముందరికి వెళ్ళిపోతామో, లైఫ్లో మనం ముందరికి వెళ్ళిపోతున్నాం. సో మనం దేన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాము? మనం గ్రోత్ని మేనిఫెస్ట్ చేస్తున్నాము, మనం ఆ ఫార్వర్డ్ మూమెంట్ని మేనిఫెస్ట్ చేస్తున్నాము. కాబట్టి మనం మన ఎదుగుదల పైన మనం ముందు ఏం చేయాలో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వీళ్ళకి గిల్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళని మనం పట్టించుకోవట్లేదు, వీళ్ళని మనం అవాయిడ్ చేసేసాము, వీళ్ళని మనం క్షమించి వదిలేసినాము, కాలం దానిపైన అది చేసుకొని పోతుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఎవరి పాపంకి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి మీరైతే వదిలేసినారు. ఎప్పుడైతే మీరు దాన్ని బాధపడడం మానేసి వదిలేశారో, మీ పనిలో మీరు నిమగ్నం అయిపోయారో, మీరు ఎదగడం మొదలు పెడతారు. వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అసలు మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో చూద్దాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ఇలా బాధ పెట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. మిమ్మల్ని ఎవరైతే ఇంత బాధ పెట్టారో, ఈ కర్మను ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనకు హర్మిట్ కార్డ్ వచ్చింది. అండ్ ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. ఓకే, ఇక్కడ హ్యాండ్ మ్యాన్ వచ్చింది. 2 మేజర్ ఆర్కానా. సో వీళ్ళు చాలా అంటే వీళ్ళని హిట్ చేస్తుంది, కర్మ అనేది ఖచ్చితంగా హార్న్ చేస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డేలో మనకి జస్టిస్ కార్డ్ వచ్చింది. మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేసినారో వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు ఎట్లున్నాయంటే, మిమ్మల్ని ఎలా అయితే ఒంటరి అన్న ఫీలింగ్ తెప్పించి, లేదు మీరు ఒంటరి అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని పోక్ చేసినారో, మిమ్మల్ని బాధ పెట్టారో, ఈరోజు వాళ్ళు అదే ఒంటరితనాన్ని చవి చూస్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, వాళ్ళనైతే వెలివేసేసినట్లే ఒక విధంగా. ఎందుకంటే వీళ్ళ ట్రూ నేచర్ తెలిసి ఎవరు వీళ్ళ హెల్ప్కి రావడం లేదు. హర్మిట్ కార్డ్ అంటే వన్ హూ కమ్స్ అవుట్ ఆఫ్ స్లంబర్ అంటారు. సో ఈ స్లంబర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి తపస్సు చేస్తూ ఉంటారు కదా, అంటే ఐసోలేషన్లో ఒంటరిగా తపస్సు చేసుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే అయిపోయింది. ఒంటరిగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మన కోసం ఎవరు వస్తారు, మనకి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది. వాళ్ళు అదే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారనమాట.
వాళ్ళు ఇదివరకు ఏదైనా చేయాలనుకున్న వాటిలోంచి కూడా వాళ్ళకి ఏంటి ఎట్టు పోవాలి అనేది తోచకుండా అయిపోతుంది అనమాట. దే ఆర్ జస్ట్ విత్డ్రాయింగ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ది సొసైటీ అవ్వచ్చు, ఫ్రమ్ పీపుల్ అవ్వచ్చు, ఫ్రమ్ ది వర్క్ దే ఆర్ డూయింగ్. సో వాళ్ళకి ఏంటంటే అన్నీ వాళ్ళు అనుకోని విధంగా వాళ్ళు బాధలు పడుతున్నారనమాట. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళకి అసలుకి డిసప్పాయింట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఒకలాంటి స్టాగ్నేషన్ ఫేజ్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్. సో వాళ్ళకి మూవ్మెంట్ లేకుండా పోతోంది. చాలా సఫకేటెడ్గా స్టాగ్నేటెడ్గా ఉన్నారు. ఆ నెగటివ్ ప్యాటర్న్స్ ఏవైతే వాళ్ళు ఎదుటి వాళ్ళకి చూపించి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి ఎదుటి వాళ్ళని సఫర్ చేసినారో ఇప్పుడు వాళ్ళు అదే సఫరింగ్స్లో ఉన్నారనమాట. సో వాళ్ళు ఆ డిటాచ్మెంట్ దేనికి కూడా ఇప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ గెటింగ్ అటాచ్డ్. ఇంతకుముందు చాలామందితో మాట్లాడుతూ అరే నాకు ఇంత బలగం ఉంది, నాకు ఇంత బలం ఉంది అని ఎవరైతే ప్రగల్భాలు పలికినారో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ఐసోలేషన్లో ఉండిపోయినారనమాట. సో చాలా ఇంపల్సివ్గా ఉన్నారు. అంటే వాళ్ళకి దే నాట్ ఏబుల్ టు కీప్ దెమ్సెల్స్ కూల్. ఏం చేయాలి ఎట్లా చేయాలి, మనల్ని మనం ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, మనం తప్పు కాదు అని ఎట్లా నిరూపించుకోవాలి, మీరు తప్పు కాదు అని వాళ్ళు నిరూపించుకోవాలనే దీంట్లోనే వాళ్ళు ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నారనమాట. ఒక విధంగా మీకు ఏదైతే వాళ్ళు చేశారో ఇప్పుడు వాళ్ళు అదే అనుభవిస్తున్నారు. వాళ్ళు అదే కర్మని తిరిగి పొందుతున్నారనమాట. ఇది ఇక్కడ మనకి జస్టిస్ కార్డ్ వచ్చింది కదా, ఇది కార్మిక్ జస్టిస్ కార్డ్. ఇది కర్మకి వాళ్ళు ఏదైతే కర్మ చేసినారో దానికి న్యాయం జరుగుతుంది. సో మీరైతే హానెస్ట్గా ఉన్నారు, మీరైతే నిజాయితీగా ఉన్నారు. సో మీ నిజాయితీ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి జరగాల్సిన కర్మ వీళ్ళకి జరుగుతుందన్నమాట. సో వాళ్ళు ఎంత డిసానెస్ట్గా ఉన్నారో, వాళ్ళు ఎంత అన్ఫేర్గా ఉన్నారో దానికి వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో మీకైతే న్యాయం జరుగుతోంది. ఇప్పుడు మనం అండ్ వీళ్ళకి మీరు కళ్ళల్లో కనిపించడము, వాళ్ళని ఒక విధంగా హార్న్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒత్తిడి, భయము, ఆందోళన, ఎప్పుడు వీళ్ళు చేసిన పాపం అంతా బయటికి వచ్చేసి మిగతా వాళ్ళందరూ వాళ్ళని ఏమనుకుంటారు అనే భయము, ఇలాంటివన్నీ మొదలైనాయి అన్నమాట. సో మీకోసం నేను ఏంజిల్ గైడెన్స్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. బ్యూటిఫుల్. క్లియర్ యువర్ వైబ్స్. థ్యాంక్ యూ మెటాట్రాన్ ఫర్ క్లియరింగ్ మై ఎనర్జీ ఫీల్డ్. మీరైతే మటుకు చాలా హ్యాపీగా మీ ఎనర్జీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు పాజిటివ్గా ఉండండి, మీరు మంచి ఆలోచనలతో ఉండండి. మీరైతే వీళ్ళ గురించి ఆలోచించడం ఆపేసేయండి. ఎందుకంటే కాలం దాని పని అది చేసుకొని పోతుంది, కర్మ దానిపైన అది చేసుకొని పోతుంది. సో మీరు ఎక్కువ ఆలోచించి మీరు ఆ ఒత్తిడిలో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీ బదులు యూనివర్స్ దానిపైన అది చేసిస్తుంది అనమాట. అండ్ మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. చూడండి, మేనిఫెస్టింగ్ మిరకిల్స్ అంట. ఆర్కేంజిల్ ఓరియన్. థ్యాంక్ యూ ఓరియన్ ఫర్ మేనిఫెస్టింగ్ యువర్ మిరకిల్స్ ఇన్ ద వరల్డ్. సో మీరు మెజిషియన్, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది జరుగుతుంది. వీళ్ళ కర్మనైతే మటుకు వీళ్ళని ఆ కర్మ నుంచి అయితే ఎవరు కాపాడలేరు. వీళ్ళు ఏవైతే మాట్లాడారో, వీళ్ళు ఏదైతే చేశారో అది వాళ్ళు తిరిగి పొందుతున్నారు. వాళ్ళకి అర్థమవుతుందో లేదో, వాళ్ళు ఇప్పుడు ఏదైతే కుట్రలు పొందుతున్నారో, వాళ్ళు ఏదైతే కుతంత్రాలు చేసి వాళ్ళు ఎలా అయితే మిమ్మల్ని బాధ పెట్టారో అవన్నీ వాళ్ళు తిరిగి పొందుతున్నారు. వాళ్ళు దాన్ని మేనిఫెస్ట్ చేశారు. మీ గురించి వాళ్ళు ఆలోచించి ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళని మనము చెట్టు చేయాలని చూస్తే ఏ గోత అయితే తవ్వుతామో ఆ గోతులో మనమే అల్టిమేట్గా పడిపోతాము. సో చెడు మనం ఏ విధంగా చేసినా కానీ ఆ గోతులో మనం అల్టిమేట్గా పడ్డం అయితే ఖాయం. సో ఇప్పుడు వీళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడుతున్నారు. మీకైతే ఆ కార్మిక్ జస్టిస్ అనేది జరుగుతుంది. మీరైతే ఓపిక పట్టండి. కర్మ దానిపైన అది చేసుకొని పోతుంది. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళైతే వాళ్ళ కర్మను అనుభవిస్తున్నారు. మీరు హైలీ ఇంట్యూటివ్, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎమోషనల్ ఫూల్స్ కాదు, మీరు హైలీ ఇంట్యూటివ్, మీరు మెజిషియన్, మీరు మ్యాజిక్ చేయగలుగుతారు, మీరు చాలా కరేజియస్. సో మీరు స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు. అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడో లేదు, మహాభారతం, కురుక్షేత్రం. పాండవులు, కౌరవులు. పాండవులు ఎవరికి అగెయిన్స్ట్గా బ్యాటిల్ చేశారు? వాళ్ళ ఓన్ కజిన్స్కి అగెయిన్స్ట్గా భీష్మ పితామహ, వాళ్ళ తాతకు అగెయిన్స్ట్గా ద్రోణాచార్య, వాళ్ళ గురువుకి అగెయిన్స్ట్గా వాళ్ళకి అగెయిన్స్ట్గా వాళ్ళు పోరాడారు. ఎందుకు యుద్ధం చేశారు?
న్యాయం కోసం ధర్మం కోసం యుద్ధం చేసినారు. సో అక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ కర్మను నువ్వు నిర్వర్తిస్తున్నావు, నువ్వైతే బాధపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఇది జరగాలి, ఇలానే జరగాలి, అది నువ్వు చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఏదైతే చేయాలో అదే చేస్తున్నావు, నువ్వు చేయకూడదైతే ఏమీ చేయట్లేదు, కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మాన్యం సృజామ్యహం. సో మనం న్యాయం ప్రకారం పోవాలి, న్యాయం ప్రకారం మనం పోరాడాలి. మనం ఎప్పుడైతే మనం ధర్మంగా న్యాయంగా మనం చేయాల్సింది మనం చేస్తామో మనకు రావాల్సింది మనకు వస్తుంది. సో అక్కడ అది జరగాలి. సో అది జరిగింది. ఇక్కడ మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాలి. వీళ్ళ వల్ల మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏవో ఉంటాయి. వీళ్ళకి మీకు ఏదో కార్మిక్ కనెక్షన్ ఉంటుంది, దాన్ని తెలుసుకొని మీరు కూడా మూవ్ ఆన్ అయిపోవాలి. అంతేగాని అక్కడే ఉండి అదే బాధని మనం రోజు గుర్తు చేసుకొని గతాన్ని దవ్వుకొని బాధపడుతూ ఉంటే అక్కడే ఉండిపోతాం. సో వాళ్ళకి జరగాల్సిన శాస్తి వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు తప్పు చేశారు, సో ఆ తప్పుకి తగిన ప్రతిఫలం యూనివర్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, కర్మ వాళ్ళని వెంటాడుతోంది. మీరు తప్పు చేయలేదు, మీరు విక్టిమ్ పొజిషన్లో ఉన్నారు, మీరు విక్టిమైజ్ అయిపోయి నేను విక్టిమ్ని అని సెల్ఫ్ పిటీ చేసుకున్నంత వరకు మీరు ఎదగలేరు, మీరు ఈ గ్రోత్ని చూడలేరు. సో మీరు ఎప్పుడైతే అది మర్చిపోయి వాళ్ళని క్షమించేసి ముందరికి వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు మీరు ఎదుగుతారు. మీ ట్రూ నేచర్, మీ ట్రూ టాలెంట్, మీ ట్రూ పవర్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఇలాంటి మిరకల్స్ జరుగుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఆరియన్ ఫర్ మేనిఫెస్టింగ్ యువర్ మిరకల్స్ ఇన్ మై వరల్డ్. నా ప్రపంచంలో మీరు ఏదైతే మిరకల్స్ని చూపించాలనుకున్నారో అది చూపిస్తున్నందుకు నేను మీకు చాలా గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్గా ఉన్నాను అని చెప్తున్నారనమాట. సో మీరు ఇది చెప్పాలి ఖచ్చితంగా. నేను ఏదైతే దేనివల్ల అయితే నేను బాధపడ్డానో, దేనివల్ల అయితే నేను ఇంత సఫర్ అయినానో, ఈ సఫరింగ్స్ నుంచి నన్ను కాపాడి నన్ను ముందరికి తీసుకొని పోతూ నా ఎవరి వల్ల అయితే నేను ఈ సఫరింగ్స్ని పొందినానో వాళ్ళకి తగిన పాఠాలు గుణపాఠాలు నేర్పిస్తున్నందుకు నేను మీకు చాలా థ్యాంక్ఫుల్. మీ ఎనర్జీ ఫీల్డ్ అయితే మీరు క్లియర్గా పెట్టుకోవాలి. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి బాధలు, భయాలు ఇవన్నీ కాదు. మీరు ప్యూర్గా, మీరు క్లీన్గా ఉండాలన్నమాట. మీకు ఏవైతే బ్యారియర్స్ ఉన్నాయో, ఏవైతే బాధలు ఉన్నాయో, ఏవైతే గిల్టీ ఫీలింగ్ కావచ్చు, ఫియర్స్ కావచ్చు, ఇవన్నీ నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఇవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే అదంతా అయిపోయింది. ఇలాంటి వాళ్ళకి యూనివర్స్ చెప్పాల్సిన విధంగా వాళ్ళకి చెప్తూ ఉంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కర్మనైతే వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. వాళ్ళనైతే మీరు హార్న్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళ డ్రీమ్స్లో మీరు వస్తూ ఉండొచ్చు. సో వాళ్ళైతే ఒకలాంటి భయం, ఆందోళనలో ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు నిజాలు బయటపడితే అప్పుడు నేనేమైపోతాను, నేను ఇంతిదిగా మాట్లాడేశాను, లేకపోతే నేను ఇంతిదిగా చేసేసినాను, సో ఇవన్నీ బయటపడినాయంటే నా పరిస్థితి ఏంటి అనే భయంలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు బలహీనమైన స్థితిలో ఉన్నారు, మీరు బలమైన స్థితిలో ఉన్నారు. సో మీరు మీ బలాన్ని గురించి ఆలోచించుకొని మీరేం చేయాలో దాని ప్రకారం ముందరికి వెళ్ళిపోండి. మేనిఫెస్టింగ్ మిరకల్స్, ఆ మిరకల్స్ దాని అంతటా అది జరుగుతూ పోతుంది. సో ఎప్పుడైతే మీరు ఈ భయాన్ని వీడి మీరేం చేయాలో దాని వైపు మీరు వెళ్తూ ఉంటారో అక్కడి నుంచే మీకు సక్సెస్, అక్కడి నుంచి వీళ్ళు డౌన్ఫాల్ అనేది ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.